వచ్చినట్టు ఇప్పుడు కూర్చుండి లేవడానికి కష్టం అవుతుంది. యాంకిల్ పెయిన్ అని, నీ క్యాప్ పెయిన్ అని చెప్పి మా ఇంట్లో ఏజ్డ్ పీపుల్ని చూస్తూ వచ్చాను నేను. వాళ్ళు ఎలాగూ స్ట్రగుల్ అవుతూ ఉన్నారు ఏంటని చెప్పి నాకు కనెక్ట్ అవ్వని పాయింట్ ఏంటి అని అంటే, నేను కూడా ఒకప్పుడు ఇదే స్థితిలోకి వస్తానన్నది నేను ఊహించలా. ప్రిపేర్ అవ్వలేదు మైండ్. నాకు నా బాడీ తెలుసుకునేటప్పటికి టైం పట్టింది. సో నా కోరిక ఏంటి అని అంటే, నేను మాట్లాడుతున్నప్పుడు అన్ని విషయాలు మాట్లాడతాను నేను ఎక్స్పెక్ట్ చేయలే. టాపిక్ కూడా అనుకోకుండా మైండ్కి వచ్చింది, కేరింగ్ ఫర్ ది ఏజ్డ్, ఇంట్లో పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలి అని చెప్పి. ఆ తర్వాత డెవలప్ అయినటువంటి మైండ్ సెట్ ఏంటి అని అంటే, నేను ఆ వయసుకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, నా బాడీకి నేనేమని చెప్పాలి. మీరు సీనియర్ సిటిజన్స్ అడ్వైజరీస్ ఉన్నాయన్నమాట, వాటిని మీరు గమనిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. స్టేర్ కేస్కి రైలింగ్ పట్టుకోకుండా నడవద్దు. ఇప్పుడు మీరు మెట్ల మీద గ్లైడింగ్లు చేస్తారు, అది స్టైల్ ఏజ్కి అనమాట. ఇప్పుడు రైలింగ్ పట్టుకొని నడవాలి తప్పకుండా. ఎస్కలేటర్స్ మీద యూ జస్ట్ వాక్ ఇన్. ఎస్కలేటర్ నడుస్తూ ఉండి ఎస్కలేటర్ మీదకి వెళ్ళిపోతారు, అటు ఇటు ఏం పట్టుకోకుండా. ఎస్కలేటర్ ఆగుతూ ఉండండి, కింద లో స్టెప్ మీదకి లేదా టాప్ స్టెప్ మీదకి యూ జస్ట్ వాక్అవుట్. కొద్ది రోజుల తర్వాత ఎదురుగానే ఉండండి, అప్పుడు ఉంటుంది మజా. ఒక్కాలు ముందు వెళ్తుంది, ఒక్కాలు వెనక ఉంటుంది. అప్పుడు వెనక్కి పడో ముందుకు పడో ఏదేదో జరుగుతుంది అనమాట. సో ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఐ వాంట్ యూ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్స్ ఫర్ దిస్. మీ ఇంట్లో మీ అమ్మా నాన్నకి ఏజ్ వస్తే మీరు ప్రిపేర్ అవ్వాలి దానికోసం. తర్వాత గుర్తుపెట్టుకోండి, మీరు సన్మానించకపోతే మీ లైఫ్ స్పాన్ని మీరే షార్టెన్ చేసుకుంటున్నారు, మీ ఆయుర్దాయాన్ని మీరే తగ్గించుకుంటున్నారు. మీరు దీనికోసమని అర్థం చేసుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. తర్వాత మీ బాడీస్ని ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేయొద్దు, మీ బాడీస్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. 24 గంటల్లో 20 గంటలు మొబైల్ ఫోన్ స్క్రీన్కి అటాచ్ చేసి పెట్టుకోవద్దు. మీ కళ్ళకి రెస్ట్ ఇవ్వండి, మీ కళ్ళని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. తర్వాత స్కిన్కి కాస్మెటిక్స్ ఏమీ అవసరం లేదు. స్కిన్కి అవసరమైందల్లా వాటర్. తెలుసా మీకు ఆ సంగతి? మంచినీళ్ళు తాగితే చాలు, మీ స్కిన్కి ప్రత్యేకమైన కాస్మెటిక్స్ అక్కర్లేదు. దేవుడు న్యాచురల్ కాస్మెటిక్స్ ఇచ్చాడు మనకి. మీరు కాస్మెటిక్స్ రాసిన తర్వాత తుడిచారనుకోండి, లోపల ముడతలు కనపడతాయి. మంచినీళ్ళు తాగారనుకోండి, పూతలు పూయాల్సిన అవసరం లేదు. సో థింక్ అబౌట్ దిస్. దాన్ని మీరు గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. విత్ ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. నిన్న మీకు ఆయన గురించి సరిగ్గా చెప్పలేదు. ఆయన ఆషామాషివాడు కాదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇంజనీరింగ్ చీఫ్ ఉంటాడు, టాప్ మ్యాన్ అనమాట. ఆ కింద పొజిషన్లో పనిచేశాడు ఆయన. రిటైర్ అవ్వలేదు, రిజైన్ చేసి బయటకు వచ్చారు గవర్నమెంట్ నుంచి. ఆయన కాలం వరకు ఏపీ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో ఫేస్ చేస్తున్న కేసెస్ మొత్తం ఈయన హయాంలోనే క్లియర్ అయిపోయినాయి, సుప్రీంకోర్టు కేసెస్ మొత్తం. తర్వాత వీళ్ళ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ లేవు కొన్ని యుగాల పాటు. ఈయన సీట్లో కూర్చుని ఆ ప్రమోషన్స్ లిస్ట్ తయారు చేసి పెట్టి బయటికి వెళితే ఇవాళ మా ఫ్రెండ్స్ ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేస్తున్నారు. నా ఫ్రెండ్ తిరుమల రావు అని చెప్పి నా బ్యాచ్మేట్ అనమాట, ఎంతో జూనియర్ ఆయనకి. ఇవాళ అతను చీఫ్ ఇంజనీర్ క్యాడర్లో వర్క్ చేస్తున్నాడు. ఇవాన్స్ గారు చేసిన పనులు అనమాట ఇవన్నీ కూడా. మాకు మంచి ఆదర్శవంతమైనటువంటి నాయకుడు ఆయన. హీ వాజ్ మై లీడర్ వే బ్యాక్ ఇన్ 95, 1995లోనే ఆయన నాకు లీడర్. థ్యాంక్ యూ. సో నిన్న ఒక ఘోరం జరిగింది చాలా వరకు. కేసరా అనగానేనంట, ఆంధ్రప్రదేశ్లో కేసరా ఎక్కడుంది, కృష్ణానది దగ్గర ఉందని చెప్పి డ్రైవర్ని తీసుకుని వేగంగా కృష్ణానది వైపు, ఆంధ్రప్రదేశ్ వైపు బయలుదేరారంట. అంతలో ఆనంద్ మ్యాప్ పెట్టాడంట. మ్యాప్ పెడితే చెక్ చేస్తే 45 కిలోమీటర్స్కి వెనక ఎక్కడో ఉందని చెప్పి కనబడుతుందంట. ఈ కేసరా హైదరాబాద్ కేసరా అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చారన్నమాట.
అసలు నిన్న గందరగోళం అయిపోయింది. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, యూఆర్ ట్రూలీ బ్లెస్డ్. మీకు ఇది ఇంకో 15 సంవత్సరాల తర్వాత అయినా సరే మీకు దీనిలో ఉండేటువంటి మీనింగ్, దీని సెన్స్ ఏంటన్నది మీకు అర్థమవుతుంది. ఐ వుడ్ లైక్ యూ టు కీప్ ద నోట్స్ విత్ యూ. అన్న దగ్గర PDF తీసుకొని మీకు సర్క్యులేట్ చేస్తాము. ఈ సెషన్ ఆన్లైన్ ఉంటుంది, దానికి మీకు లింక్ ఇస్తాము. మీరు తప్పకుండా మళ్ళీ వినండి. ఇంట్లో ఎవరైనా వినాలి అని మీకు అనిపించినట్లయితే వాళ్ళకు కూడా పెట్టి వినిపించండి. వీడియో ఉంటుంది యూట్యూబ్లో. చాలా సంతోషం. నేను కమ్యూనికేట్ ఇంట్రడ్యూస్ చేయడానికి నిలబడ్డాను ఇవాళ. మీకు తెలుసు, వేర్స్ మై ప్రజెంటర్. ఓకే, సరే, పర్లేదు. కమ్యూనికేర్ ఫాంట్ కూడా చూడమని చెప్పాను నేను మిమ్మల్ని. కమ్యూన్ అనేది ఒక మాట, కేర్ అనేది ఒక మాట కాకుండా మొత్తం కలిపి ఒకటే మాట కింద వాడుతున్నాము. కానీ 2 కేసెస్లో వాడతాం. అమ్మా తీయద్దు. ఉందా ఇంకొక పాయింట్? ఓకే, సరే అయితే థ్యాంక్ యూ. కమ్యూన్ అన్నది ఒక మాట, కేర్ అనేది ఒక మాట అయితే కనుక కేర్ అనేటువంటి దానికి మీనింగ్ ఏంటో చెప్పాను నేను. నిన్నటి నుంచి మళ్ళీ మొదలుపెట్టాను. ఎందుకు అని అంటే నిన్న లేని వాళ్ళు కొందరు వాళ్ళు ఉన్నారు కాబట్టి, విన్నవాళ్ళు మళ్ళీ వింటే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది కాబట్టి, తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు దానికోసం అని చెప్పి. సో కమ్యూన్ అనేటువంటి మాటని ఫెలోషిప్ అనేటువంటి మీనింగ్ తోటి వాడుతున్నాము. తర్వాత మళ్ళీ దానికి వేరే మీనింగ్స్ చెప్తాను మీకు. తర్వాత కేర్ అని అంటే ఇట్స్ ఎన్ యాక్రోనిమ్. యాక్రోనిమ్ అని అంటే అర్థం ఏంటి అని అంటే మాటల్లో మొదటి అక్షరాలను తీసుకుని ఇంకొక మాట తయారు చేస్తే దాన్ని యాక్రోనిమ్ అని అంటాం. క్రిస్టియన్ ఎయిడ్ ఫర్ రిడెంప్టివ్ ఎడ్యుకేషన్. యేసుక్రీస్తు ప్రభు ప్రసాదించేటువంటి విమోచనని మనం పక్క వాళ్ళకి అందించాలి అని అంటే క్రైస్తవులంగా మనం ఏం చేయగలం? అది క్రిస్టియన్ ఎయిడ్ అని అంటే, రిడెంప్టివ్ ఎడ్యుకేషన్ అని అంటే. మనుషులు రకరకాల బంధకాల్లో ఉంటారు, రకరకాల సమస్యల్లో ఉంటారు, రకరకాల అవసరాల్లో ఉంటారు. దాని నుండి వాళ్ళని బయటికి తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యం. దాన్ని మనం వాళ్ళకి తెలియజేస్తాం అన్నమాట. విజన్ ఏంటి అని అంటే ప్రొడ్యూసింగ్ ప్రొడక్టివ్ లీడర్స్ ఫర్ పాకెట్స్ ఆఫ్ పీపుల్. నిన్న దాన్ని నేను డిమాన్స్ట్రేట్ చేశాను. సందీప్ సాయంత్రం మాట్లాడుతున్నాడు, నువ్వు ఏదేదో చెప్పావు, ఆ సెంటెన్స్ ఏదో గుర్తుంది కానీ దాని క్లారిటీ మాత్రం నేను మధ్యాహ్నం దొరికింది నాకని అన్నాడు. నేను కావాలని చెప్పి డిమాన్స్ట్రేట్ చేశాను. మళ్ళీ చేస్తాను కావాలంటే. రా ఫ్రాన్సిస్, రా ఆత్మాబు, రా. నేను పౌల్ని అనుకోండి, అటే నిలబడు. పౌలు తిమోతికి అప్పగిస్తున్నాడు. తిమోతికి ఏం చెప్తున్నాడు అంటే, సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించానన్నాడు. ఇదిగో సామర్థ్యం గల నమ్మకమైన మనుషుడు ఈయన ఏం చేయాలి? ఇతరులకు బోధించరకు. ఇతరులు అన్నమాట. ఎన్ని లెవెల్స్ చూసారా? పౌలు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. సో ఈయనకి ఏమని తిమోతికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎవరి వల్ల విన్నావో అది గుర్తు చేసుకో అని అంటున్నాడు. గుర్తు చేసుకుని ఆ సంగతులను ఇతరులకును బోధించటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. అంటే తిమోతి తన దగ్గర పెట్టుకోవడానికి వీల్లేదు, వాటిని పాస్ ఆన్ చేయాలి. ఈయన మళ్ళీ వేరే వాళ్ళకి పాస్ ఆన్ చేయాలి. అంటే లెవెల్స్ ఆఫ్ లీడర్షిప్ అన్నమాట ఇదంతా. చివరికి ప్రదీప్ని చూసిన వాళ్ళకి ఎవరు గుర్తుకు రావాలి అని అంటే పౌలు గుర్తుకు రావాలన్నమాట. పౌలు నుంచి వస్తే ఎవరు గుర్తొస్తున్నారు? యేసుప్రభు గుర్తొస్తున్నాడు. సో ప్రదీప్ని చూసిన వాళ్ళకి ఎవరు గుర్తుకు రావాలి అని అంటే యేసుప్రభు గుర్తుకు రావాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. అది దీనికి ఆధారమైనటువంటి వాక్యం. థ్యాంక్ యూ. సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించడం అనేటువంటిది అన్నమాట ఇది. సరే, ఈ దర్శనాన్ని మనం రూపం దాల్చాలి, మనకి కనబడాలి అని అంటే 3 కావాలి అని చెప్పాను. ఎవరైనా గుర్తుంటే కనుక చెప్పచ్చు 3 మాటలు. 1, కమ్యూనికేటర్స్ కావాలి. 2, ఎవరు కావాలి? ఎడ్యుకేటర్స్ కావాలి. 3, ఎవరు కావాలి? మీడియేటర్స్ కావాలి. కమ్యూనికేటర్స్ ఎందుకు కావాలి అని అంటే వాళ్ళు వేరే వాళ్ళకి అర్థమయ్యేటువంటి రీతిలో, వేరే వాళ్ళు గ్రహించుకోగలిగిన రీతిలో చెప్పగలరు. వాళ్ళు కమ్యూనికేటర్స్. మరి ఎడ్యుకేటర్స్ ఎవరనంటే ఆల్రెడీ వీళ్ళు నేర్చుకున్న దాన్ని విద్య రూపంలో అందిస్తారు. మరి మీడియేటర్స్ ఎవరు అని అంటే మధ్యవర్తులు కాదు నేను చెప్తుంది.
మధ్యవర్తులుగా ఉండడానికి మీడియాని వాడేవాళ్ళు. మీడియా గురించి నిన్న మాట్లాడితే రోహిత్ వెళ్ళి గబగబా గూగుల్ చేశాడు. గూగుల్ చేసి 8 seconds అనేటువంటిది కాన్సెప్ట్ టిక్టాక్ 10 secondsతో మొదలుపెట్టింది, నీకు తెలుసో తెలీదు అని చెప్పి నిన్న మళ్ళీ నాకు పాఠం చెప్పాడు లంచ్ టైంలో. సరే పర్లేదు, మంచిది, బాగుంది. కానీ 8 seconds అనేది దేని గురించి మాట్లాడుతుంది అని అంటే ద పవర్ ఆఫ్ మీడియా ప్రభావం గురించి మాట్లాడుతున్నాం, మీడియా శక్తి గురించి మాట్లాడుతుంది. నేను ఒక 100 నిమిషాలు మాట్లాడినా సరే మీకు మనసుకి ఎక్కనిది 8 secondsలోనో 10 secondsలోనో 1 minuteలోనో వీడియోగా మారిస్తే ఎక్కుతుంది. అకస్మాత్తుగా సునీల్ నా దగ్గరికి వచ్చి అన్న మీ దగ్గర కంటెంట్ ఉందన్న, జనాలకు రీచ్ అవ్వలేదు ఇంకా అది అని అంటున్నాడు. ఏం చేయాలి మరి అని అంటే షార్ట్స్ చేద్దామన్న చిన్నవి అని అంటున్నాడు. సరే చెయ్యను అన్నాను. మీడియా పవర్ఫుల్ అయిపోయింది ఇప్పుడు. సో ఈ మీడియాని వాడి పాకెట్స్ ఆఫ్ పీపుల్కి కమ్యూనికేటర్స్, ఎడ్యుకేటర్స్, మీడియేటర్స్ తయారు కావాలి. అది అక్కడ సెన్స్. విజన్ ఏమో ప్రొడ్యూసింగ్ ప్రొడక్టివ్ లీడర్స్ ఫర్ పాకెట్స్ ఆఫ్ పీపుల్. మిషన్ ఏమో ఈ 3 వర్గాల ప్రజలు తయారవటం అనమాట. సరే, తర్వాత లోగో గురించి నేను మీకు చెప్పాను. మీకు దాని మీద లోగో కనబడుతుందిగా, ఆరెంజ్ అండ్ బ్లూ కలర్లో లోగో కనబడుతుంది. ఆ లోగోలో కనెక్ట్ అయి ఉన్నటువంటి కామా మార్క్స్ లాగా ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క కామాని ఒక ఫ్యామిలీగా ఊహించుకోండి. 4 ఫ్యామిలీస్ కావాలి నాకు, మీరిద్దరు రండి. ఇంకొక ఫ్యామిలీ కావాలి, రామరాజు అండ్ స్పందన రండి. ఇంకొక ఫ్యామిలీ రండి, బాలరాజు, నీలిమ. అసలు సారీ నీలిమ, కూర్చో నువ్వు కూర్చోలే, లెగ్ ఈజ్ నాట్ వెల్. ఫ్లోరెన్స్ అండ్ సందీప్, ఆగలవా సందీప్? ఓకే, గుడ్. అండ్ కీర్తి, నతాన్యాలు ఉన్నారా? రండి. 4 ఫ్యామిలీస్ దగ్గరికి రండి. ఒక సర్కిల్ ఫామ్ చేయాలి. నా దగ్గర నిలబడదు, మీరు నా దగ్గర నిలబడదు, మీరు ఒక సర్కిల్ ఫామ్ చేయాలి. దీన్ని ఏమంటాము అని అంటే ఇంటర్లాక్డ్ అనమాట, కనెక్టెడ్ అనమాట. 4 ఫ్యామిలీస్. ఒక ఫ్యామిలీ కదలాలి అని అంటే ఏం జరగాలి తెలుసా? ఒక ఫ్యామిలీ కదలాలంటే ఏం జరగాలి? మిగిలిన 3 ఫ్యామిలీస్ కూడా కదలాలి. ఇంటర్లాక్డ్ అంటే అది అర్థం. దీన్ని మన రెగ్యులర్ టెక్నాలజీలో ఏమంటున్నాం అంటే నెట్వర్క్ అని అంటున్నాం. నెట్వర్క్ అని అంటే పరిచయాలు అన్నమాట, అందరూ కనెక్ట్ చేసుకోవటం. ఈ కనెక్షన్ ఎవరి కనెక్షన్ అంటే ఫ్యామిలీస్ కనెక్షన్. ఇండివిజువల్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీస్ కనెక్షన్. అంటే దానికి మనం నిన్న మాట్లాడుకున్నాము. మరి ఈ 4గురిలో ఇచ్చేది ఎవరు, పుచ్చుకునేది ఎవరు అని అంటే అందరూ ఇస్తారు, అందరూ పుచ్చుకుంటారు. మేము దీన్ని యాక్చువల్గా ప్రాక్టీస్ చేసి చూసాం. జనవరిలో మాకు ఒక ప్రోగ్రామ్ జరిగింది, FAM 26 అని చెప్పి. ఫ్యామిలీస్ అందరమే కలిసాం. ఎన్ని ఫ్యామిలీస్? ఒక 7 ఫ్యామిలీస్ 8 ఫ్యామిలీస్ కలిసాం. మామూలుగా అయితే ఏం చేసేవాళ్ళం అంటే రోజు మొత్తం 4 సెషన్స్ ఎవరైనా బయట నుంచి, లేకపోతే నేను, శ్రీదేవి పంచుకొని, సూర్యేష్ వంగూరి పంచుకొని టీచ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అదేం అవసరం లేదు. థ్యాంక్ యూ, మీరు చాలాసేపు నిలబడ్డారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మో, ఎంత కైండ్ ఆఫ్ యూ. ఏం చేసామంటే 3 టాపిక్స్ పెట్టుకున్నాం. మిగిలినటువంటి 4 టాపిక్స్ 4 ఫ్యామిలీస్ టీచ్ చేశారు మాకు. ఎవరు పార్టిసిపెంట్స్గా వచ్చారో వాళ్ళే టీచ్ చేశారు. ఎవరికి ఏ టాపిక్ సూట్ అవుతుందో చూసుకున్నాము, వాళ్ళకి ఆ టాపిక్ ఇచ్చాం. సుభాకర్ అండ్ నాగరాణి వాళ్ళు హెల్త్ టీచ్ చేశారు మాకు. తర్వాత ఆనంద్ అండ్ జ్యోతి హౌస్ కీపింగ్ నేర్పించారు మాకు. అంటే ఇంట్లో మగవాళ్ళు పని చేయాలా, ఆడవాళ్ళు పనులు చేయాలా? చెప్పు. నా వంక చూసాడేంటి అకస్మాత్తుగా అనుకుంటున్నావా? భర్త పని చేయాలా, భార్య పని చేయాలా? ఇద్దరు పని చేయాలంట. ఎల్లల్లో చెప్పండి ఈ మాట. ఇద్దరు పని చేయాలంట. ఎంత బాగా చెప్తారో అసలు. వినాలి, మేమే వినాలి ఇంకేనే. సరే మంచిది, బాగుంది. తర్వాత ఫ్యామిలీ ఫైనాన్సెస్ టీచ్ చేయాల్సినటువంటి అబ్రహాం అండ్ మేరీ ఫైనాన్సెస్ లేవని ఎగ్గొట్టేసేసారు. వాళ్ళు చెప్తున్న కారణం అది. ప్రజలందరూ నమ్ముతారు కానీ నేను నమ్మను అనుకోండి. తర్వాత ఇంకొక అశోక్ అండ్ అనుష ఏం చేశారంటే ఫ్యామిలీ టైం అనమాట.
ఒకే ఇంట్లో ఉంటున్నారు, కలిసి ఉంటున్నారా లేదా? ఎవరు? వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. మీ ఇద్దరు కలిసే ఉన్నారా? కలిసే ఉన్నారంట. ఒకే ఇంట్లో ఉన్నారు కాబట్టి దాన్ని వాళ్ళు ఒక ఎక్సెల్ షీట్ తయారు చేసి వర్క్ చేయించారు. ప్రజలకి ఏం అర్థమైంది అని అంటే వీళ్ళిద్దరు కలిసి లేరు అని అర్థమైంది. వీళ్ళిద్దరు అంటే మేమందరమే ఒకే ఇంట్లో ఉంటున్నట్టుగా బిల్డప్, ఇంట్లో మాత్రం ఉంటున్నాం కానీ కలిసి ఉండటం లేదు. సో ఎవరు నేర్పిస్తారు అని అంటే అందరూ నేర్పిస్తారు. ఎవరు నేర్చుకుంటారంటే అందరూ నేర్చుకుంటారు. వాళ్ళ సెషన్ అయిపోయిన తర్వాత చివరిలో సుభాకర్ గారు వచ్చి ఒక తాడు తీసుకొచ్చారు, ఒక రోప్ అనమాట, తీసుకుని వచ్చి ఒక ఎక్సర్సైజ్ చేయించారు, ఒక 5 నిమిషాలు. ఇక చచ్చిపోయారు అందరూ. ఆ రోజు నుంచి అందరికీ తాపత్రయం ఏంటంటే ఆ తాడుకి సరిపోను బాడీ తయారవ్వాలి అని చెప్పి ఆ పిల్లలు ఆ తాళ్ళని ఎదురుగా పెట్టుకుని దానికోసం తిప్పలు పడుతున్నారు. హెల్త్ ఇంపార్టెన్స్. సో నో టాప్ డౌన్ టీచింగ్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పైనుండి ఎవరో మనకి నేర్పించరు, అందరమీ కలిసి నేర్చుకుంటాము. సో ఈ పాయింట్ నేను ఎన్నిసార్లైనా చెప్తాను. వంగూరికి కృతజ్ఞతలు అనమాట, పూర్తి కృతజ్ఞతలు. దేనికి అని అంటే లోగో క్రియేట్ చేసి పెట్టాడు, 2009లో క్రియేట్ చేశాడు. నిజానికి సురేష్ అని ఇంకొక తమ్ముడు ఉన్నాడు, అతను కమ్యూనికేర్ కోసం ఒక పాట కూడా రాశాడు. ఆ తర్వాత కాలంలో ఆయనకి పాట నచ్చలేదు, ఆ పాట నచ్చలేదు, ఇది ఇచ్చేయండి, నేను మళ్ళీ వేరే పాట రాస్తానన్నాడు. సో వస్తుందని చూస్తున్నాను నేను. హోప్ఫుల్లీ వి విల్ హ్యావ్ ఇట్. తర్వాత లోగోకి డిస్క్రిప్షన్ అడిగాను నేను లోగోని రిప్రజెంటేటివ్ సింబల్గా నమ్ముతాను. ఏ ఆర్గనైజేషన్కైనా సరే లోగో ఇంపార్టెంట్ అని చెప్పి. మీరు గూగుల్ బొకే ఆఫ్ ఆర్గనైజేషన్స్ చూసారంటే సేమ్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. మీరు చూసారంటే లోగోకి ఇంపార్టెన్స్ ఉంటుంది. మన లోగోకి ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే బ్లూ ఎందుకు వాడతాము అని అంటే ట్రస్ట్, స్టెబిలిటీ, ఫెయిత్ అండ్ స్పిరిచువల్ గ్రౌండింగ్. ఆరెంజ్ ఎందుకంటే వార్మ్త్, కంపాషన్, యాక్టివ్ కేర్. సో ఇట్స్ ఫ్యామిలీ, ఇట్స్ ఎ నెట్వర్క్, ఇట్స్ ఇంటర్లాక్డ్. ఇవి ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థమవుతుంది. కమ్యూన్ అనేటువంటి మాటకి మీనింగ్ ఏంటని చెప్పారంటే ఉదయం కూడా చెప్పాను, కమ్యూనిటీ అని చెప్పాను. దేవుని వాక్యానుసారమైనటువంటి పీపుల్ గ్రూప్ తయారవడం, అది అక్కడ సెన్స్. కమ్యూనిటీ అని అంటే సమాజం అని అంటే సొసైటీ కాదు, దేవుని వాక్యానుసారమైనటువంటి పీపుల్ గ్రూప్ తయారవడం అన్నమాట. ఓకే, తర్వాత వీళ్ళు ఎవరు అని అంటే గాడ్స్ పీపుల్, దానికి మనం సహవాసం అంటున్నాము. నిన్న ఈ 2 మాటల మీద కొంచెం ప్రయత్నం చేసామన్నమాట, ఎడిఫికేషన్ అండ్ ఎడ్యుకేషన్. సురేష్ వంగూరి అన్నాడు ఎడ్యుఫికేషన్ పెట్టండి అన్న బాగుంటుందని అన్నాడు. కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఎడిఫికేషన్ ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్. ఎడిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎడిఫికేషన్? తప్పుల్ని కరెక్ట్ చేయడమా? adding to the knowledge. I'm not talking about education, I'm talking about edification. క్షేమాభివృద్ధి తెలుగు మీనింగ్. క్షేమాభివృద్ధి అంటే ఏంటి అని అంటే బిల్డింగ్ ఇన్ హెల్త్, అది అక్కడ అర్థం. ఆరోగ్యవంతంగా నిర్మించబడటం అన్నమాట. ఆరోగ్యవంతంగా నిర్మించబడడానికి అవసరమైనటువంటి నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయడం, ఎడ్యుకేషన్ అంటే. తర్వాత ఈ 2 మాటల్ని కావాలని చెప్పి మీకు మళ్ళీ చెప్తున్నాను. కమ్యూనింగ్ అని అంటే ఇదిగో ఇలాగనమాట, కమింగ్ టుగెదర్, లివింగ్ టుగెదర్, లెర్నింగ్ టుగెదర్, గ్రోయింగ్ టుగెదర్. ఈ గ్రోయింగ్ టుగెదర్లో ఏమేమి ఉంటుంది అని అంటే బిల్డింగ్ వన్ అనదర్. మీరు నన్ను కడతా ఉంటారు, నేను మిమ్మల్ని కడతా ఉంటాను. ఒక ఫ్యామిలీ వేరే ఫ్యామిలీని కడుతుంది, వేరే ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కలిసి మరో ఫ్యామిలీని కడతా ఉంటారు. అందరం కలిసి కమ్యూనియన్లోనికి ఎదుగుతాం. కమ్యూనియన్ అంటే ఏంటంటే వన్నెస్ అనమాట, ఏకత్వం అనమాట. సో ఏ కమ్యూనింగ్ టువర్డ్స్ కమ్యూనియన్. సో ఫ్యామ్ అనేటువంటి దానికి నిజానికి మొట్టమొదట ఆ పైన ఉండే అనమాట, FOF అని పిలిచేవాడి నేను. FOF అంటే ఏంటంటే ఫెలోషిప్ ఆఫ్ ఫ్యామిలీస్ అని చెప్పి. కమ్యూనికేర్ ఏ విషయాల మీద దృష్టి పెడుతుంది అన్న దానికోసం చెప్తున్నాను. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే కమ్యూన్ మీద దృష్టి పెడుతుంది, ఒక కమ్యూనిటీ బిల్డింగ్ మీద. రెండోది అది ఎలా చేస్తాము అని అంటే ఫ్యామిలీస్ మీద దృష్టి. నిన్న మీ నోట్బుక్ చూసుకోండి, నోట్బుక్ వెనక ఒక ఆర్గానోగ్రామ్ ఉంది.
నోట్బుక్ వెనక ఆర్గానోగ్రామ్ ఉంది, దాన్ని చూసుకోవచ్చు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాటిల్ని కొంచెం తగ్గించి అక్కడ పెట్టాను. మీరు చూసినట్లయితే ఫెయిత్ ఫ్యామిలీ అని పేరు పెట్టాను. ఫెలోషిప్ ఆఫ్ ఫ్యామిలీస్లో నుంచి మార్చి ఫెయిత్ ఫ్యామిలీ అని చెప్పి, అంటే విశ్వాసపు కుటుంబం అన్నమాట అచ్చంగా. అంటే ఇప్పుడు నేను ఇక్కడ డెమాన్స్ట్రేట్ నా పొజిషన్ బట్టా. ఓకే, సరే. అయితే ఈయన ఇక్కడికి ఇచ్చాను అనుకోండి, చెన్నైలో ఉన్న వీళ్ళ అన్నయ్యకి నువ్వు పెట్టకూడదు. ఎవరికి నువ్వు పెట్టాలి తెలుసా? ఆయనకే నువ్వు పెట్టాలా? సరే, నీ పేరేంటి? లోకేష్కి ఇచ్చాను అనుకోండి, ఎవరికి నువ్వు పెట్టాలి? లోకేష్గా నువ్వు పెట్టాలి. బైబిల్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బైబిల్ కుదరదు అని అంటుంది. లోకేష్కి ఇచ్చితే నాకు నువ్వు పెట్టాలి. ఇక్కడ మిగిలిన ప్రతి ఒక్కరికి నువ్వు పెట్టాలి. గ్రోయింగ్ ఇంటూ వన్నెస్ అంటే అదేగా మరి. ఎవరి కాళ్ళు సపరేట్గా ఉండేటట్లయితే ఇక్కడికి రావాల్సిన అవసరమే ఉంది, బైబిల్ నేర్చుకోవాల్సిన అవసరమే ఉంది. అడిగి నేను చెప్తుంది బాగా అనిపిస్తుందా? అంత ఎక్కడ కుదురుద్ది అనిపిస్తుందా? అంత కుదరాలన్నది బైబిల్ నేర్పిస్తుంది. ఎడిఫికేషన్ అంటే ఇది అర్థం, అందరూ మీకు కలిసి ఎదగడం అన్నమాట. సో కుటుంబాలు ఎలా పుట్టాలి, ఎలా తయారవ్వాలి అని అంటే కీర్తన 127లో ఒక మాట ఉంది. బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, అట్టి వారితో తన అమ్ములుపది నింపుకునే వాడు ధన్యుడు. క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలి అని అంటే a quiver full of arrows. అంటే మీ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, 2 బాయ్స్ 1 గర్ల్ ఉన్నారనుకోండి, 3 కూడా 3 షార్ప్ అండ్ రెడీ యారోస్ ఫర్ షూటింగ్. బాణాలని గోడలకి అందంగా అమర్చుకోవడానికి తయారు చేయరు. బాణాలు వార్ఫేర్కి వాడతారు, యుద్ధం కోసం తయారు చేస్తారు. ఎటుబడితే అటు విసరరు, శత్రువు చచ్చిపోవడానికే విసురుతారు. గుర్తుపెట్టుకోవాలి ద టెర్మినాలజీ యూజ్డ్ ఇన్ దట్ సాంగ్. ఓకే, రెండోది ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నానంటే 144 కీర్తనలో ఉంటుంది అనమాట. మా కుమార్తెలు నగరులకే చెక్కబడిన మూలకంబాలు, మా కుమారులేమో తమ యవ్వన కాలం ముందు ఎదిగిన మొక్కలు. నాకు ఎంత చిరాకు వస్తుందో అసలు. ఆడపిల్లలేమో స్తంభాలాగా ఉండాలంట, మగపిల్లలేమో మొక్కలాగా ఉండాలంట అని చెప్పి. కాదు, మనం దాని లోపలికి వెళ్తే దాని సెన్స్ డిఫరెంట్, సరిగ్గా చదివితే. కానీ దానిలోంచి తీసుకున్నటువంటిది అనమాట ఈ 2 ఆబ్జెక్టివ్స్ దానికి, ప్లాంట్స్ అండ్ పిల్లర్స్ ఫర్ ద ప్యాలెస్ అని చెప్పి. సరే, తర్వాత ఈ పైన ఉన్న పేర్లు అనమాట గేమ్ చేంజర్స్ అన్నమాట. ఎవరిచ్చారంటే వీటిలో చాలా టైటిల్స్ వంగూరి ఇచ్చాడనమాట. నేను కొన్ని పేర్లు పెట్టాను, ఆ కొన్ని పేర్లు పెడితే వంగూరి అన్న ఈ పెట్టండి అన్న బాగుంటుందని అన్నాడు. మీకు 2వ లైన్ చదవండి, మొర్దెకై మినిస్ట్రీస్. మొర్దెకై ఎవరు? ఎస్తేర్ వాళ్ళ అన్న, బాబాయ్ కాదు. మొర్దెకై వాళ్ళ బాబాయ్ కూతురు అనమాట ఈ అమ్మాయి, చెల్లెలు అన్నమాట. ఓకే, ఎస్తేర్ ఏమైంది? రాణి అయింది. ఎస్తేర్ రాణి అవ్వడానికి కీలకంగా వెనుక ఎవరు నిలబడ్డారు? మొర్దెకై నిలబడ్డాడు. ఇప్పుడు మనకి ఎస్తేర్లు కావాలి. ఎస్తేర్ అంటే ఎవరు? రాణులు కావాలి. మీ పాయింట్ అర్థం కావట్లేదా? రాణులు ఎక్కడుంటారు? బస్తీల్లో ఉంటారా? రాణులు ఎక్కడుంటారు? బస్తీల్లో నుండి ప్యాలెస్లోకి అడుగు పెడతారు. రాణిగారు చెయ్యెత్తారు అని అంటే జీవులు మారిపోయినాయి. ఆ రోజున ఎవరెవరు కలిసి చేశారు? రాణిగారు అన్నయ్య గారు ఇద్దరు కలిసి కూర్చుని డిగ్రీలు తయారు చేశారు ఓవర్ నైట్, రాత్రి. మన దేశానికి ఎవరు కావాలి అని అంటే అదిగో లోపల మధ్యలో ఒక చిన్న లైన్ పెట్టాను చూడండి, జోసెఫ్లు కావాలి. యోసేపు ఏమయ్యాడు? ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. మరి దెబోరా ఏమైంది? దెబోరా కొండ మీద నిలబడింది, రే బారాకు రెచ్చిపో అనంది, రెచ్చిపోయారు. రెచ్చిపోవడానికి ఎవరు వెనక నిలబడ్డారు అంటే దెబోరా నిలబడింది. ఎస్తేర్ స్టోరీ అట్లాంటిది.
డానియల్ స్టోరీ అట్లాంటిదే, షద్రక్ మెషక్ అబేద్నెగో ఫ్రెండ్స్ స్టోరీస్ అట్లాంటిదే. మధ్యలో ఎజ్రా క్యారెక్టర్ తీసుకొచ్చాను. మీరు ఒక వచనం తీసి చదవాలి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం తీసుకోండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం తీస్తే ఏమా పాత నిబంధనలో ఎజ్రా ఎక్కడ ఉంటుంది అంటే రాజుల గ్రంథం దినవృత్తాంతాల తర్వాత ఉంటుంది చూడండి. ఎవరు తీసావా? ఎవరు తీశారు? ఓకే, స్పందన ఇటు వస్తున్నాను. దిస్ ఇస్ యా 6వ వచనం. ఎవరు చదువుతారు? నువ్వు చదువుతావు తెలుగు బైబిల్? సరే రేచుకో చదువు. సెవెన్. ఏడో అధ్యాయంలో నేను మళ్ళీ చదువుతున్నాను. ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడి అయిన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించను. ఎజ్రా ఎవరనంటే యూదుడు. ఎజ్రా ఎవరనంటే యూదుల్లో మంచి నిష్ట కలిగిన వాడు, బైబిల్ స్కాలర్ అన్నమాట. అలాంటి ఆయన రాజుగారంటే ఎవరనంటే 127 రాష్ట్రాలకి అధిపతి ఆయన. మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు? 23, 25, 26, 29, 29 రాష్ట్రాలు. ఆ రోజుల్లో రాజుగారి కింద ఎన్ని ఉండేయంటే 127 ప్రావిన్సెస్ ఉండేయండి. అంత పెద్ద సామ్రాజ్యానికి రాజు. అలాంటి రాజుగారు ఎజ్రా ఒక ఫోన్ కొట్టేవాడంట. రాజుగారు, మరి నేను యెరూషలేం వెళ్తున్నాను, ఇవ్వాల్సిన గోల్డ్ మొత్తం ఇవ్వనంటే ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి చెప్తాను. అకస్మాత్తుగా నిరంజన్ గారికి ఒక మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. ఎవరికి ఫోన్ కొట్టారు? ఇండియాలో రాజుగారు ఎవరు? నరేంద్ర మోదీ గారికి ఫోన్ కొట్టారనమాట. సార్, మిస్టర్ నిరంజన్ ఈజ్ కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అని అన్నాడు అనమాట. సెక్రటరీ వచ్చి కనెక్ట్ ది ఫోన్, కనెక్ట్ ది కాల్ అని అన్నాడు. అని వెంటనే నిరంజన్ ఎలా ఉన్నావు ఏంటి అని అంటే, ప్రధానమంత్రి గారు పరిస్థితులు ఏం బాగాలేవు, ఏంటి మీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, కొంచెం ఆ జీవోని ఆపించండి అని అంటే, నిరంజన్ చెప్తున్నాడు ఆపించమని, ఆపించేయండి అని అంటున్నాడు. ఎవరంటావు? నరేంద్ర మోదీ అంటాం. ఎజ్రాలో ఉన్నటువంటి సీన్ని తీసుకుని వచ్చి నేను మీకు ఇవాళ సీన్ చెప్తున్నాను. నేను ఈజ్ ఇట్ పాసిబుల్? అది జరుగుతుందా? మనకి నీకు ఏమైనా డౌట్ వస్తే నన్ను అడుగు. డౌట్లు అడుగుతుందా? నాకెవరు కావాలి అని అంటే అలాంటి ఎజ్రాలు కావాలి. మీ మనసులో ఏముందో చెప్పనా? నేను మా వార్డు కార్పొరేటర్ గాడి మా మాట అనడం, మళ్ళీ ప్రధానమంత్రి దగ్గర వరకు వెళ్ళావా నువ్వు అన్నది మీ మనసులో. వాడు కార్పొరేటర్ తెలియదు మనకి ఎజ్రాలు కావాలి. మనసులో ఎవరైనా ఆమె అంటున్నారా? అనలేదా? నిన్న రోహిత్ని, సందీప్ని ఇట్లాంటి వాళ్ళందరినీ ఛాలెంజ్ చేశా. దేవుడిచ్చిన పిల్లల్లో ఒకరిని రాజ్యం కోసం ఇస్తావా అని చెప్పి. ప్రణతి ఏంటి వింటున్నావు? నేనేం మాట్లాడుతున్నాను అర్థమైంది నీకు? ఓకే, we will talk about it maybe during our lunch time. You are not going to escape. సో థింగ్స్ మీరు అర్థం చేసుకోవాలి. మన దేశానికి ఎవరు కావాలి అని అంటే యోసేపులు కావాలి. మన దేశానికి ఎవరు కావాలి అని అంటే ఎజ్రాలు కావాలి, ఎస్తేర్లు కావాలి, డానియల్స్ కావాలి. దానియేలు 3 సామ్రాజ్యాలకి ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఒక్కదానికి కాదు. గుర్తుపెట్టుకోండి, మన దేశానికి కావాలి. మీ ద్వారానే సాధ్యం, పేరెంట్స్ ద్వారానే సాధ్యం. పేరెంట్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎక్కించాలి. ఆల్రెడీ నేను కొంతమందిని టార్గెట్ చేశాను. విజయవాడలో ఒక పిల్లడు ఉన్నాడు, వాడికి చెప్పాను, 10 ఇయర్స్లో నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూర్చోవాలని చెప్పాను. ఎటు చూసాడు నా వంక, లెక్కలేదు అసలు. వాడు 7th క్లాస్లో ఉండక మొదలుపెట్టాను, వాడు 10th క్లాస్కి వచ్చాడు. దూతున్నాను అనమాట జాగ్రత్తగా. వాడు ఏమైనా సరే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూర్చోవాలి వెళ్ళి.
మన ఇళ్లలో నుంచి పిల్లలు వెళ్ళి, ఎవరు మన ఇళ్లలో నుంచి అంటే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా ఎరిగినటువంటి వాళ్ళు ఈ భూమిని పరిపాలించాలి. ఎక్కడుంది ఈ మాట? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఉంది. ఓకే, మీరు డౌట్స్ ఏమైనా వస్తే నా దగ్గరికి రండి. గోట్స్ కావాలి మనకి. వాట్ ఈజ్ అ గోట్? దమ్ముంటే కనుక, నీకే కనుక, దమ్మే కనుక ఉంటే కనుక, వాట్ ఈజ్ అ గోట్? గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. మాకు గొర్రెలు మేకలు తెలుసు, ఈ గోట్ ఏంటి అని అనకండి. గోట్ అనేటువంటిది జన్జీ వాడేటువంటి టెర్మినాలజీ. నేను వెనక కూర్చొని వెతుకుతా ఉన్నాను ఇంకా ఏమన్నా మాటలున్నాయని. స్లేజ్, ఐకాన్స్, లెజెండ్స్, ఎంసీ. ఎంసీ అంటే ఏంటి తెలుసా? మెయిన్ క్యారెక్టర్. ఎంసీ అంటారు, మెయిన్ క్యారెక్టర్ అంటారు. ఓపీ అంటే ఏంటి తెలుసా? ఓవర్ పవర్డ్. ఎవరు చెప్పారు ఓవర్ పవర్డ్ అని? ఆర్ యూ ఇంటు గేమింగ్? ఓకే, సరే, ఓకే. జన్జీ వాడేటువంటి మాటలు. వీళ్ళు ఎవరు అంటే ప్రొడక్టివ్ లీడర్స్ వీళ్ళు. G2G అంటే ఏంటి తెలుసా? జనరేషన్ టు జనరేషన్. జనరేషన్ టు జనరేషన్. రైట్ రా. అరే నువ్వు రా. నిసి 9th క్లాస్లో ఉంది. అరే ఆరన్ నువ్వు రారా. ఆరన్ ఏ క్లాస్కి వచ్చావు? 5th, 6th క్లాస్కి వచ్చారు. రిట్రా నిసి పక్కకి రా. వీడు 6th క్లాస్. నిసి వీడిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. నువ్వు అటుపక్కకి వెళ్ళరా, నువ్వు ఆ చివరికి వెళ్ళు. ఆరన్ ఏం చేయాలి అని అంటే, ఆరన్ ఏం చేయాలంటే జోన్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. జనరేషన్ టు జనరేషన్, జనరేషన్ టు జనరేషన్. మీ మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది? మీ పిల్లల మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది? అర్థం కావట్లేదా? మీ పిల్లల మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో చూసుకోండి జాగ్రత్తగా. మీ పిల్లలు ఏమవ్వాలి? గోట్స్ అవ్వాలి. గోట్ అంటే నథింగ్ బట్ ప్రొడక్టివ్ లీడర్. A leader who can produce productive leaders. 2 Timothy 2:2. Thank you. Sweet of you. థ్యాంక్ యూ చెప్పాను రా. వెళ్ళండి రా. ఇకనైనా మైక్ పట్టుకుని మాట్లాడదాం అనిపిస్తుందా? సరే, మంచిది. ఓకే, నెక్స్ట్ మీడియా. ఆల్రెడీ మీకు నేను మీడియా గురించి చెప్పాను. ఓంగిరి పెట్టిన పేరు ఏంటంటే స్టోరీస్ అని పేరు పెట్టాడు. స్టోరీస్ అనమాట. నేనేమనుకున్నానంటే కథ అనుకున్నాను అనమాట. ఎందుకు? మన బైబిల్ ఇట్సెల్ఫ్ ఇస్ ఏ మెటా నారేటివ్. మన బైబిల్లో ఉన్న స్టోరీ అంతా కూడా మెటా నారేటివ్, స్టోరీ ఆఫ్ స్టోరీస్. కథ అని అనుకున్నాను. లేకపోతే స్టోరీస్. ఏం చేయాలి మనం అనంటే మీడియాని ఉపయోగించి మెసేజ్ని బయటికి తీసుకువెళ్ళాలి. ఏం మెసేజ్? యేసుక్రీస్తు మాత్రమే మనకి దిక్కు అనేటువంటిది మీడియాను ఉపయోగించేయాలి. ఏం మీడియాను వాడాలి? మీకు తెలిసిన మీడియా ఏంటిది? సోషల్ మీడియా. రహస్యాలు ఏం లేవులే, బాగా చక్కగా చెప్పవచ్చు. 24 గంటలు నేను మీ మధ్యలోనే ఉంటాను. సోషల్ మీడియా. ఇన్స్టాలో 2 అకౌంట్లు ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఉన్నాయా? ఇన్స్టాలో 2 అకౌంట్లు ఉన్న వాళ్ళ చేతులు. మీరు మంచోళ్ళా? నాకు మాత్రం నమ్మకం లేదు. పాస్టర్ గారు మేము మంచోళ్ళని తలుపుతున్నారు పిల్లలు. మంచోళ్ళేనా? నువ్వే సాక్ష్యం చెప్పాలి వాళ్ళ గురించి. మీరు చెప్పండి. మా ఇన్స్టాలో 2 అకౌంట్లు ఉన్నవాళ్ళు. ఒక పబ్లిక్ అకౌంట్, ఒక ప్రైవేట్ అకౌంట్. పబ్లిక్ అకౌంట్ అందరూ చూస్తారు. ప్రైవేట్ అకౌంట్లో మనకు మాత్రం కమ్మవుతాయి, మనం ఎవరితో అవుతాయి. నా కాలేజీలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి 2 అకౌంట్స్ ఉన్నాయి. వేరే వాళ్ళ ఫోన్ తీసుకుని ఇన్స్టాలో గబుక్కున సైన్ ఇన్ చేసి 2 నిమిషాల్లో సైన్ అవుట్ చేయటం అనేటువంటిది చూసి స్టన్ అయిపోయాను. నేను అనుకున్నాను చేయొచ్చు. మీడియా ఎంత పవర్ఫుల్. సోషల్ మీడియా వాడుకోవాలి. యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, అది చెప్పాలి.
ఓకే, 3 రకాల స్టోరీస్. యువర్ స్టోరీ మస్ట్ బి మీనింగ్ఫుల్, యువర్ స్టోరీ మస్ట్ బి హోప్ఫుల్, అండ్ యువర్ స్టోరీ మస్ట్ బి పర్పస్ఫుల్. ఓకే, కుదిరితే కనుక తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం. బైబిల్కి నేను పెట్టుకున్న పేరు ఏంటి అని అంటే వేద అని పెట్టుకున్నాను నేను. వంగూరి ఏం పేరు పెట్టాడు అని అంటే టూల్స్ అని పేరు పెట్టాడు. ఎందుకు టూల్స్ అని పేరు పెట్టాడు అని అంటే బైబిల్ స్టడీ మెథడ్స్ అనమాట. అసలు బైబిల్ ఎలా చదువుకోవాలి, అది సపరేట్గా నేర్చుకోవాలి అని చెప్పి. బైబిల్ చదువుకోవడం రాకపోతే కనుక ఎన్ని సంవత్సరాలు క్రిస్టియన్ అని చెప్పుకున్నా సరే ఉపయోగం లేదు. ఫస్ట్ యూ షుడ్ నో హౌ టు రీడ్ యువర్ బైబిల్ చదవడం నీకు తెలియాల్సిందే ఖచ్చితంగా. దాన్ని జెన్జీ వాడేటువంటి వర్డ్ ఏంటి అంటే లోర్ అనమాట. లోర్ అంటే నథింగ్ బట్ స్టోరీ. లోర్ అంటే మళ్ళీ స్టోరీ అన్న అర్థం అనమాట. ఓకే, 2 రకాలు. పైది ఏంటంటే నేను పెట్టింది స్టడీ, ఒబే, టీచ్ అని చెప్పి ఎజ్రా 7:10 తీసుకున్నది. మనం వాక్యాన్ని ధ్యానించాలి లేదా పఠించాలి, ఆ తర్వాత దాని ప్రకారం జీవించాలి, దాన్ని నేర్పించాలి. నా వైఫ్ శ్రీదేవి ఏమందనంటే కింద చెప్పిందన్నమాట లర్న్, లివ్, లీడ్. 3 సిమిలర్ సౌండింగ్ వర్డ్స్ అయితే కనుక బాగుంటుంది అని చెప్పి. సో లర్న్, లివ్, లీడ్, నేర్చుకో, జీవించు, నడిపించు. సో నేను దానికి ఏమని అంటానంటే ఈ బైబిల్కి జీవితాల్ని, సమాజాలని మార్చేటువంటి పవర్ ఉంది, ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ అనమాట. దానికి ఏజెంట్స్ ఎవరు అని అంటే నువ్వు నేనే, మనమే ఏజెంట్స్ అవ్వాలి. మనకి దీని పవర్ అర్థం కావాలి అంటే దీన్ని చదువుకోవాలి. చదువుకోకపోతే బైబిల్ లైఫ్ లేదు మనకి. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. అండ్ డాక్టర్ ఏంటి అని అంటే సౌండ్ టీచింగ్, ఫౌండేషన్ అనమాట. నేను పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే సత్య అని చెప్పి. సత్య అంటే వాస్తవం, సత్యం అని చెప్పి. సురేష్ ఏమని పేరు పెట్టాడంటే రూట్స్ అని పేరు పెట్టాడు. మేమందరం దీనిలో ఎవాల్వింగ్ అనమాట, ఎవల్యూషన్ జరుగుతుంది మాకు. అందరం కలిసి ఒక కొలిక్కి వచ్చి చివరికి ఏ నేమ్ వాడతాం అనేటువంటిది చూస్తాం. తర్వాత క్యానన్, జెన్జీ వాడేటువంటిది. క్యానన్ అంటే అర్థం ఏంటంటే మెజరింగ్ రాడ్ అనమాట. అది స్టాండర్డ్ అని చెప్పి క్యానన్ అంటే. వాక్య సత్యం తెలియకపోతే మనకి ఉపయోగం లేదు, మన ఫౌండేషన్స్ స్ట్రాంగ్గా, స్టేబుల్గా ఉండలేవు. ఓకే, పిల్లలు నిద్రపోతున్నారు, అయిపోయింది. సత్వ, ఇది దీని తర్వాత ఒకే ఒకటి. సత్వ అంటే ఏంటంటే స్ట్రెంగ్త్. అక్కడ మీరు గమనించినట్లయితే పైవన్నీ కూడా 3 జెన్జీ వాడేటువంటి వర్డ్స్ అనమాట. ఆరా కానీ, డ్యాంగ్ కానీ, ఫ్లెక్స్ అంటే స్ట్రెంగ్త్ అనమాట. సో దేనికోసం అని అంటే కింద 2 పెట్టాను. ఒకటి ఏంటంటే మ్యాగజైన్, 2 ఫినిషింగ్ స్కూల్. ఒక ఫినిషింగ్ స్కూల్ రన్ చేస్తాం అనమాట. అంటే అర్థం ఏంటంటే ఎవరినైనా ఒకరిని గ్రూమ్ చేసామనంటే ఇండస్ట్రీకి వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ పనికి వస్తారు. సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫినిషింగ్ స్కూల్. దాని గురించి తర్వాత మాట్లాడతాను. లాస్ట్ వన్ ఏంటి అని అంటే ఇది లాస్ట్ వన్, టాకోవా ఈజ్ లాంగ్వేజ్ సర్వీసెస్ కంపెనీ. అచ్చంగా లాంగ్వేజ్ సర్వీసెస్ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్. అది చదవటం కానీ, రాయడం కానీ, లేకపోతే మాట్లాడడం కానీ, రాయడంలో డిఫరెంట్ లెవెల్స్ అనమాట. అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే కనుక పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు, లేకపోతే గ్రూప్ డిస్కషన్ కావచ్చు, లేకపోతే ప్రజెంటేషన్స్ కావచ్చు, రకరకాల డిఫరెంట్ మాడ్యూల్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ దేనికి అని అంటే మీకు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటిది ఇక్కడ మీ నోట్బుక్ వెనక ఇచ్చినటువంటిది అనమాట. దాన్ని మీరు ఒకసారి చదవండి. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే యూ మే ప్లీజ్ ఆస్క్ మీ. రేపు కూడా మళ్ళీ సేమ్ ప్రజెంటేషన్ మాట్లాడతాను. మీకు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ మే ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే, 2 పనులు మిగిలినాయి ఏమా అనుష. ఒకటి ఏంటంటే మీ ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేయడం. 2 ఏంటంటే గ్రూప్ ఫోటో ఉంది. గ్రూప్ ఫోటో ఉంది ఇవాళ, గ్రూప్ ఫోటో ఉంది. ఎవ్రీడే గ్రూప్ ఫోటో అని అనుకున్నాం. సో కంటిన్యూ చేశాను నేను. అశోక్, అనుష అండ్ Abraham and Aaron, please come to the front. ఎవరిదే ఎటైనా పర్లేదు, ఏమైనా సరే చెప్పుకోవచ్చు. మీరే 20,000 ఇచ్చి చక్కగా భోజనం పెట్టండి, వాళ్ళు ప్రార్థన చేయించుకోండి. అసలు మీ ఆవిడ నా దగ్గర ఎన్ని రకాల చెప్తుందో. నిరంజన్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. వచ్చి ఈ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. వీళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అశోక్ చాలా బాగా పనిచేస్తున్నాడు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకి ఒక కొత్త ఇంటి